జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురం. మార్చి 19వ తారీఖున ఉగాది అండి, మన తెలుగు నూతన సంవత్సరము. అందరికీ ముందుగా తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజున మనం కొన్ని విధి విధానాలను తప్పకుండా ఆచరించాలండి. అవేంటో ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము. ముందు రోజే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఉగాది రోజు ఉదయాన్నే వేకువజామునే నిద్ర లేచి మంగళ స్నానం ఆచరించాలండి. ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా మంగళ స్నానం ఆచరించాలి. అంటే నువ్వుల నూనె ఒళ్ళంతా పులుముకొని సున్నిపిండి లేదా శనగపిండితో తలంటు స్నానం చేయాలండి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే కొత్త బట్టలకి పసుపు రాసుకొని ఆ కొత్త వస్త్రాలను ధరించండి. లేకపోతే ఉతికిన వస్త్రాలనే ధరించండి, ఏం పర్వాలేదు. ఆ తర్వాత మంగళప్రదంగా మీరు కూడా అలంకరించుకొని పూజ గది, దేవుడి విగ్రహాలు అంతా కూడా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఉగాది పచ్చడి చేసుకోవాలండి. షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని చేసుకొని కుదిరినంత వరకు ఉదయం 10 లోపే ఈ ఉగాది పచ్చడిని అందరూ కూడా స్వీకరించండి. ఆ దేవుడికి మీ శక్తి మేరకు పూజ చేసుకోండి. నైవేద్యాలు కూడా మీ శక్తి మేరకు మీరు చేసుకొని నివేదన చేయండి. అలాగే ఆ రోజు బొబ్బట్లు చేస్తారండి, మామిడికాయ పులిహోర చేస్తారు. మీకు ఏది కుదిరితే ఏది వస్తే అది చేసుకోండి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ రోజు ఏం చేయాలి అంటే, మీకు కనుక శక్తి ఉంటే ఈ ఒక్క రోజైనా లేదా ఈ రోజు నుండి చలివేంద్రాన్ని ప్రారంభించండి. అంటే జలదానం చేయాలండి. ఎందుకంటే ఈ వచ్చే 2-3 నెలలు కూడా వేసవి కాలం కదండి. ఇలా కనుక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అవసరార్థుల దాహార్తిని తీర్చినట్లయితే మనకు చాలా చాలా పుణ్యం వస్తుందండి, మంచి జరుగుతుంది. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారండి. ఇంకా మజ్జిగ దానం కూడా చేస్తే మంచిదండి కుదిరినప్పుడు. లేదంటే ఇలా విశేషమైన పుణ్యతిథుల్లో అయినా చేయండి. అక్షయ తృతీయ, శ్రీరామనవమి ఇలాంటి రోజుల్లో మీకు కుదిరినంతలో మీ శక్తి మేరకు చేయండి. ఆ తర్వాత గోసేవ చేయండి. గోశాలకు వెళ్ళండి. మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవుకు గ్రాసాన్ని కానీ ఏదైనా సమర్పించండి, గోసేవ చేసుకోండి. ఆ గోసేవకు మీ దగ్గర మీ శక్తి మేరకు విరాళాన్ని అందించండి. ఇది తప్పకుండా చేయాలండి. మనం దసరా, సంక్రాంతి, ఉగాది ఇటువంటి పుణ్యతిథుల్లో మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారండి. పితృదేవతలు కూడా గోవులో ఉంటారు. అంతేకాకుండా సకల దేవతలు కూడా ఉంటారు. కాబట్టి మనం గోవుకు సేవ చేసినట్లయితే అది అందరికీ సేవ చేసిన దాంతో సమానం అవుతుంది. రోజు కాకపోయినా ఇటువంటి పుణ్య పర్వదినాల్లో తప్పకుండా చేయాలండి. ఆ తర్వాత సాయంత్రం వేళ గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి అక్కడ పండితులు పంచాంగం చెప్తుంటారు కదండి, ఆ పంచాంగాన్ని శ్రవణం చేయండి. గుడిలో సాయంత్రం వేళ 1 గంట 2 గంటలు అలా చెప్తుంటారండి. అక్కడ కూర్చొని శ్రద్ధగా వినండి. ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి అంటే, మన వ్యక్తిగతంగా ఏదో అభివృద్ధి జరుగుతుంది అని కాదండి. దేశకాల పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ పంటలు బాగా పండుతాయి, ముఖ్యంగా వ్యవసాయదారులకు ఇది బాగా ఉపయోగపడుతుందండి. వర్షాలు ఎలా పడతాయి, ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు చెప్తుంటారనమాట. ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు, దానికి సంబంధించి ఏ పంటలు బాగా పండుతాయి, ఇట్లాంటి ముఖ్యమైన విషయాలు చెప్తారు. అలాగే చెయ్యాలి కూడా అండి. పంచాంగ శ్రవణం చేయడం ఎంతో పుణ్యప్రదం కూడా. అందుకని తప్పకుండా పంచాంగ శ్రవణం చేయండి. వీలైనంత వరకు దాన ధర్మాలు చేసుకోండి. కుటుంబంతో సంతోషంగా గడపండి. ఇదండి ఉగాది పుణ్యతిథి యొక్క విశేషాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.